హలో నమస్కారం. ఈరోజు మనం ఒక వెరైటీ చికెన్ రోస్ట్ చేయబోతున్నాము. ఒక మంచి చికెన్ ఫ్రై లాగా మనం వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఓరంచల్. చికెన్ రోస్ట్ చేయడానికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి లేకపోతే మామూలు ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు. మనం పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 200 గ్రామ్ దాకా సాంబార్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇది లైట్గా క్రష్ చేసుకోవాలి. మరీ పేస్ట్గా అయిపోకూడదు, జస్ట్ క్రష్ చేసి తీసుకుంటే సరిపోతుంది. మన రోళ్ళు వేసి దంచుకొని అయినా తీసుకోవచ్చు. మిక్సీలో వేస్తే జాగ్రత్తగా ఒక్కసారి అలా తిప్పితే సరి అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా నేను క్రష్ చేసి తీస్తాను. జస్ట్ క్రష్ చేశాను, ఇలాగా చాలు. మరి పేస్ట్ అయిపోతే మనకి చికెన్ ఫ్రై అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. నేను ఒక 1/2 kg దాకా చికెన్ తీసుకున్నాను. విత్ బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. క్రష్డ్ చిల్లీ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఇది కాకుండా కొంచెం మిరియాల పొడి కూడా కావాలి. నేను మట్టి కుండలో చేస్తున్నాను. మట్టి కుండలో అయితే తొందరగా రెడీ అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే కొబ్బరి నూనె వాడుతున్నాను. ఆ నూనెలోకి మనం క్రష్ చేసి పెట్టిన ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి మనం కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఆనియన్స్కి ఉప్పు పడాలంటే ముందుగానే వేసేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని ఒక 10 మినిట్స్ దాకా పట్టిద్ది. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా రావాలి. దీంట్లోకి కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం క్రష్డ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. కారం బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి ఎక్కువ కారంగా ఉండేదైతే కొంచెం తగ్గించుకోవాలి. మనం దీనిలో ఎక్స్ట్రాగా చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయట్లేదు, అందుకని ఇదే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలర్ తక్కువ ఉంటుందని అనిపిస్తుంది, కానీ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కలర్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. దీనిలోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు. చికెన్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్లో నుంచి వచ్చిన వాటర్లోనే ఈ చికెన్ ఉడికిపోయింది. ఒక 5 to 10 మినిట్స్లో మంచిగా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్గా ఉంది కదా, మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ పట్టిద్ది చికెన్ ఉడకడానికి. ఇంకొక 5 మినిట్స్ మనం ఇది ఓపెన్ చేసి పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు 1 టీ స్పూన్ దాకా విnegar కూడా వేసుకోవాలి. విnegar కానీ లెమన్ జ్యూస్ కానీ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై లాగా చేసుకోవాలి. ఇప్పుడు చారంతా దగ్గర పడి మంచి ఫ్రైగా రెడీ అయిపోయింది. ఇంకా డ్రైగా చేసుకోవాలంటే ఇంకా డ్రైగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది చికెన్ రోస్ట్ లాగా తీసుకుంటున్నాను. మన ఉప్పు చూసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే మన చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఈ మిరియాల పొడి అలాగే క్రష్డ్ చిల్లీలోనే కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉండే ఒక చికెన్ రోస్ట్ ఇది.
ఇంకా కొంచెం డ్రై అయితే ఫ్రై లాగా వాడుకోవచ్చు. చూడ్డానికి అందంగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి. చపాతీతో కానీ అన్నంతో కానీ అన్నిటితో మంచిగా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.